హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్పై జరిగిన దాడిని కేఏ పాల్ ఖండించారు. రామరాజ్యం సైన్యం రాముడి పేరుతో ఒక అర్చకుడిని కొట్టడం దారుణమన్నారు. 22 మంది దొండగులపై కేసులు నమోదు చేసి బెయిల్ రాకుండా జైల్లోనే వేయాలన్నారు. కఠిన శిక్షలు వేస్తేనే ఇలాంటి దారుణాలు మరోసారి జరగవన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ డీజీపీ తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇలాంటి అల్లరి మూకలు రెచ్చిపోతాయని, ప్రపంచంలో శాంతి లేకుండా పోతుందని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిని 22 దుండగులు అక్కడికి వెళ్ళి మరీ కొట్టారట. ఈ మధ్యని ఎంత దారుణం అయిపోయిందంటే, చర్చిల్లోకి వెళ్ళి పాస్టర్స్ని, మసీదుల్లోకి వెళ్ళి మొలానాస్ని, మళ్ళా రాముడి పేరుతో వెళ్ళి, రామరాజ్య సైన్యం అంట రాముడి పేరుతో వెళ్ళి ఒక పూజారిని కొట్టడు. ఎంత దారుణం ఇది! వాళ్ళందరినీ నాన్ బెయిలబుల్ వారెంట్తో బెయిల్ రాకుండా లోపల పెట్టాలి. సరి అయిన యాక్షన్స్ తీసుకుంటేనే ఇలాంటి అవినీతి, అక్రమం, దేవుడి పేరుని, మందిరాల పేరుని తగ్గుతాయి. లేదంటే ఈ దేశం సర్వనాశనం అయిపోద్ది. కనుక తెలంగాణ ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్, డీజీపీ, కమిషనర్ ద్వారా తగిన చర్యలు తక్షణమే తీసుకోవాలి. ఇలాంటి దారుణాలు ఎక్కడ జరగకూడదు. ముఖ్యంగా చర్చెస్లో, మందిరాల్లో, టెంపుల్స్లో జరగకూడదు. జరిగిన వారికి సరి అయిన శిక్ష విధిస్తే ఇలాంటి అరికడతాం. లేదా ఒకరినొకరు చంపుకు చేస్తారు, ఇంకా శాంతి లేకుండా అయిపోద్ది, నెమ్మది లేకుండా అయిపోద్ది. హైదరాబాద్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిని 22 దుండగులు అక్కడికి వెళ్ళి మరీ